బీసీలకు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీసీ సంఘాల నేతలు గాడిదలకు ఫ్లెక్సీలు కట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న పరిస్థితి గురించి చెప్పండి. ఎందుకు ఈ నిరసన కార్యక్రమం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 2000 సీట్లు కోత చేయడం జరిగింది. గతంలో 6000 సర్పంచులు ఉంటే ఈసారి 4000కే కుదించడం జరిగింది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని పెద్ద సభలు చెప్పుకొని బీసీలను ఓటు బ్యాంక్గా మార్చుకొని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోగానే ప్లేట్ ఫిరాయించి ఈరోజు 17% తోటి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మీకు నిజంగా బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన పోరాటం, న్యాయమైన రిజర్వేషన్ల కోసం రోడ్లెక్కి ఉద్యమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ మంత్రులు చెప్తా ఉన్నారు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తుందండి? ఈరోజు 17% తోటి ఆల్రెడీ మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఇస్తారు? ఇంకా మీరు రెండో విడత జరగక ముందుకే ఇస్తా అని చెప్పి ప్రకటించారు. ఇక మేము మీ మాయమాటలు నమ్మము. ఇది పెద్ద మోసం. బీసీలను మోసం చేయడానికే కుట్ర పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడ్ల రాజ్యాన్ని నిర్మించుకుందామని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఏమాత్రం నమ్మమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు బీజేపీ వల్లనే 42% రిజర్వేషన్ ఆగిపోయింది అంటున్నారు. మీరు బీజేపీ మీద ఆరోపణ చేయకుండా కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆరోపణ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈరోజు ఒకరి మీద ఒకరు రాజకీయంగా విమర్శలు చేసుకుంటా ఉన్నారు. బీసీలని ఒకరు ఇస్తున్నాం, మేము కొట్టినట్టు చేస్తాం, మీరు తిట్టినట్టు చేయండి అని చెప్పి లోపాయికార ఒప్పందంతో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నల్గొండ జిల్లాలో పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లో 160 స్థానాలు ఉంటే ఈసారి 140 స్థానాలకు కుదించడం జరిగింది. ఎక్కడుందండి 42% రిజర్వేషన్? ఎక్కడ కల్పిస్తున్నారు? ఏం అర్థం చేసుకోవాలి? ఈరోజు మేము ఎన్నో రాజకీయ పార్టీలలో మా బీసీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లకు కూడా కాకుండా అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు బుక్కకారు పెట్టుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు లక్షలు ప్రజల జనం దోచుకుంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్ రాలేదు. కనీసం జనాభా సమావేశం కాకుండా పాత పద్ధతులైనా 22% తోటి కూడా జరగకుండా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయండి. ప్రజల పక్షాన నిలబడితే మీరు భవిష్యత్తులో బీసీల పట్ల నిలబడితే భవిష్యత్తులో మీకు రాజకీయంగా పునాది ఉంటుంది, లేకపోతే రాజకీయ సమాధి ఉంటుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు మీరు తక్షణమే రాజీనామా చేయాలి. డిసెంబర్ 23లో కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల ముందు చట్టసభలో స్థానిక విద్యా ఉద్యోగ స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే స్టేజ్ ఎచ్చిర్రు రెడ్డి జాగృతి నాయకులు. అదే సాకుతోని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, రెండు ప్రభుత్వాలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను 2 కోట్లన్నర ఉన్న బీసీలను మోసం చేసి ఇలా 17% రిజర్వేషన్లతోని ఇప్పుడు ఎన్నికలకు వెళ్తుంది. దీనికి తక్షణమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల గురించి బీసీ మంత్రులు అవుతుంది, ఎమ్మెల్యేలు అవుతుంది, ఎమ్మెల్సీలు అవుతుంది, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజీనామా చేసి స్వచ్ఛందంగా బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి. రిజర్వేషన్ అని ఇన్ని రోజులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నాన్సుకుంటూ వచ్చింది. ఈ నాన్సుడు ధోరణి ఇట్లనే కొనసాగి చివరికి ఏమైందంటే మాకు పోయినసారి ఉన్న రిజర్వేషన్ కూడా ఈసారి రాలేదు. ఈసారి వచ్చిన రిజర్వేషన్ అంతా పోయినసారి 22-23 ఉంటే ఈసారి 17% తగ్గించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే విధమైన ధోరణి కొనసాగించినట్టయితే తెలంగాణలో ఏ బీసీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ తిరగనీయమని కూడా చెప్తున్నాము. ఎందుకంటే మేము ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పుడు కింది స్థాయిలో మీరు పై స్థాయిలో ఉండి గవర్నమెంట్కు వ్యతిరేకంగా మీరు కూడా చేయాలి, మీరు కూడా చెప్పాలి. చెప్పండి ఆడంగా వస్తుంది, మాకు రిజర్వేషన్ ఆడించి వస్తుంది. మీరు పెద్ద పొజిషన్లు ఉన్నారు, పెద్ద పొజిషన్లు ఉన్నప్పుడు మీరు దాన్ని రిజర్వేషన్ ఏ విధంగా తెప్పించుకోవాలి, ఏంది ఒక కార్యాచరణ ప్రణాళిక వేసి మీరు మాట్లాడి మాకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం. బీసీ మంత్రులు ముఖ్యంగా కళ్ళు తెరవాలని, నోరు తెలవాలని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని, ఇప్పటికైనా బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ బీసీ హక్కుల కోసం మాట్లాడాలని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘాల నేతలు కోరుతా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV నల్గొండ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.